Namaste. Today topic is our greatest enemy. ఏంటి అవర్ గ్రేటెస్ట్ ఎనిమీ? కెన్ యూ గెస్? గెస్ 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 ఎస్, ఇట్స్ ఫియర్, భయం. అవునండి, మన గ్రేటెస్ట్ ఎనిమీ ఏంటంటే భయమే. సో ఈ భయం వల్ల సిక్నెస్ వస్తుంది, ఫెయిల్యూర్స్ వస్తాయి, అన్నీ జరుగుతున్నాయండి. కొందరికి ఫ్యూచర్ అంటే భయం, కొందరికి పాస్ట్ అంటే భయం, కొందరికి ఓల్డ్ ఏజ్ అంటే భయం, కొందరికి డెత్ అంటే భయం. అన్నిటికీ భయమే కారణం. సో ఈ భయం ఎక్కడుంది? ఈ భయం ఎక్కడో లేదండి, మన థాట్‌లో ఉంది. ఎప్పుడైతే ఆ థాట్‌ని తీసేస్తామో, ఆ ఫియర్ అనే థాట్‌ని మనం బయటికి తీసేస్తామో అప్పుడు ఏ భయము ఉండదండి. సో ఇప్పుడు ఈ ఫియర్‌ని మన మైండ్ నుంచి ఏ విధంగా రిమూవ్ చేయాలి? హై వ్యూయర్స్, నమస్తే. సో నా ప్రీవియస్ వీడియోలో భయం గురించి చెప్పాను. సో ఇప్పుడు ఆ భయాన్ని ఏ విధంగా మనం ఓవర్‌కమ్ చేసుకోవాలి? సో చిన్న చిన్న వాటికి మనం భయపడుతూ ఉంటాము. సో వాటిని మనం ఏ విధంగా బయటపడాలని చెప్తానండి. సో కొంతమందికి ఎగ్జామినేషన్ అంటే భయం, కొంతమందికి ఇంటర్వ్యూ అంటే భయం, కొంతమందికి స్విమ్మింగ్ అంటే భయం, కొంతమందికి సో డిఫరెంట్ ఇవన్నీ భయాలనమాట. సో వీటి నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఎలివేటర్ అంటే భయం అనుకోండి, ఎలివేటర్ ఎక్కడం భయం అనుకోండి. అప్పుడు అతను ఏం చేయాలంటే, బట్ అతను కంపల్సరీగా ట్రావెల్ చేయాలి. సో అలాంటప్పుడు అతను ఖచ్చితంగా ఆ ఫియర్‌ని పోగొట్టుకోవాలి. సో ఏం చేయాలంటే, అతను ఇంటిలో జస్ట్ 2-3 మినిట్స్ కూర్చొని దాని గురించి థింక్ చేయాలండి. సో అంటే మెంటల్‌గా, అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాన్ని నువ్వు పుష్ చేసి ఎలివేటర్‌లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో నువ్వు ఫీల్ అవ్వాలి. సో అది ఎలా రన్ అవుతా ఉంటది, అది ఎంత బాగా పవర్ ద్వారా రన్ అవుతది అని దాని గురించి నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో ఆటోమేటిక్‌గా నీకు వితిన్ 1 వీక్, 2 వీక్స్ లోపల నువ్వు ఆ ఫియర్‌ని పోగొట్టుకుంటావండి. సో ఇదే టెక్నిక్ మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతదండి. అలా అని చెప్పి పవర్ అంటే నాకు భయము, పవర్‌ని పట్టుకోమంటావా అని అనడం రాంగ్ అండి. ఓకే. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ సో మచ్.